హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసారు కదా. సో నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను అనమాట. సో బోట్ ఎయిర్ డోప్స్ అన్బాక్సింగ్ అనమాట. సో మీరు చూసారు. సో మనం ఎలా లూట్ చేసాం అనేది. సో అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకు బోట్ ఎయిర్ డోప్స్ అనేవి వచ్చాయన్నమాట. సో బ్రాండెడ్ ఎయిర్ డోప్స్ అనేవి మనకైతే తక్కువ 800 అరౌండ్ 900 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. సో దాని ఎంఆర్పి నార్మల్గా అయితే 4000 ప్లస్ అమౌంట్ ఉంది, బట్ మనకు జస్ట్ 900 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ అలాగే సో ఈరోజు ఈ వీడియోలో కూడా వన్ మోర్ ప్రోడక్ట్ అనమాట. సో అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకు దాని ప్రైస్ మనం ఎంతలో కొన్నాం అనేది, ఇవన్నీ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అనేసి మొత్తం నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో అయితే ఎందాక చూడండి. సో ఇది పక్కా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే సో రింగ్ లైట్స్ యూట్యూబ్లో వాళ్ళు ఎలా వాడతారు, సో వాళ్ళకి లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే మొత్తం డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఏ మైక్ వాడట్లేదు. సో నిన్న అన్బాక్సింగ్ చేశాను కదా ఎయిర్ డోప్స్, సో దాన్నే పెట్టుకొని అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో మీకు ఆటోమేటిక్గా మీరు వాయిస్ క్లారిటీ కానీ సో ఎంతైతే సో చూడొచ్చు. యాక్చువల్లీ నాకైతే నేను ఇంతకుముందు నెక్ బ్యాండ్ వాడుతుండే కదా, సో దానికంటే ఈ పర్టికులర్ బోట్ ఎయిర్ డోప్సే కొంచెం క్లారిటీ అయితే ఉన్నదనిపించింది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు సో స్టిల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో తీసుకొచ్చినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు బాక్స్ అయితే ఈ విధంగా చాలా పెద్దగా అయితే వచ్చిందనమాట. సో మరి లోపల ఏమున్నాయనేది మనం అయితే అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, సో ఇంకా ఏమైనా వేరే బాక్సెస్ ఉన్నాయనేది అయితే చూద్దాం. సో ఇటు సైడ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. మీకు ఓపెన్ చేసి క్లియర్గా ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకైతే సో 2 బాక్సెస్ ఉన్నాయి మరి. సో ఇది ఒకటి వచ్చేసి రింగ్ ఫిల్ లైట్, సో ఇదొకటి. అండ్ అలాగే ఇది ఒకటి ఉంది. సో ఐ థింక్ ఇది స్టాండ్ అనుకుంటున్నాను. సో ఇవి కూడా మనం ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ మన కవర్లో అయితే ఇలా వచ్చిందనమాట మొత్తం. సో ఇది రింగ్ లైట్. సో మీరు చూడవచ్చు. సో ఇది కాకుండా మనకు ఫిట్టింగ్స్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఇది మొబైల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ దెన్ సో ఎక్స్ట్రా మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారనమాట. సో మనకు ఒకటి పోయినా కూడా ఇంకోటి ఉండడానికి అయితే ఇది ఒక మంచి సో ఒక గుడ్ థింగ్ అనమాట. సో వీళ్ళు ఎక్స్ట్రా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకు స్టాండ్ అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ది అయితే సో స్టాండ్ కూడా చూసేద్దాం. సో ఇది స్టాండ్ మీరు చూడొచ్చు. స్టాండ్ కూడా ఓపెన్ చేసేద్దాం. సో ఇది స్టాండ్ అనమాట. మాకు ఆల్మోస్ట్ ఉన్నదండి, బాగానే పెద్దనే ఉన్నది. సో ఇవన్నీ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది అయితే సో నేను చూపిస్తాను మీకు ఫస్ట్. సో దీనికి ఫిటప్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఫిటప్ చేయడానికి ఏంటంటే మనకు ఇక్కడ పైన ఇది వచ్చి ఉంటుంది కదా, సో దీన్ని తీసేయాలన్నమాట. సో దీన్ని తీస్తే మనకు లోపల స్క్రూ ఉంటుంది. అండ్ మనకు చిన్నది ఇచ్చారు కదా, సో దీన్ని ఇక్కడ ఫిట్ చేయాలి. ఓకే. సో ఇది ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని ఇదేదైతే ఉందో ఈ హోల్డర్ని ఇది పైకి అనుకోవాలన్నమాట. మనం లైట్ అనేది ఏ యాంగిల్లో పెట్టుకోవాలనే దాన్ని బట్టి మనం దీన్ని అయితే పైకి అనుకోవచ్చు. సో ఈ విధంగా పైకి అనుకోవాలి. సో మనం అది పైకి అనుకున్న తర్వాత అయితే మనకు రింగ్ లైట్ కింద ఇక్కడ సో ఒక హోల్డర్ ఉంది కదా, సో ఈ హోల్డర్ని మనం ఈ పర్టికులర్ స్క్రూలో అయితే ఫిట్ చేయాలన్నమాట. సో అది కూడా ఫిట్ చేస్తాను. అండ్ అలాగే మనకు మొబైల్ హోల్డర్ ఉంది కదా, సో మొబైల్ హోల్డర్ని ఇక్కడ జస్ట్ మనం దీనికి ఇలా సెట్ చేస్తే సరిపోద్ది. సో ఇది మొత్తం అయితే సెటప్ చేసి మరీ మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. నేనైతే లైట్ని అసెంబుల్ చేశాను అనమాట. యూఎస్బీకి కనెక్ట్ చేసి అడాప్టర్ అయితే పెట్టి సో స్విచ్ బోర్డ్కి అయితే పెట్టాను. సో లైట్ అయితే ఈ విధంగా బ్రైట్నెస్తో అయితే ఉన్నది. అండ్ స్టాండ్ కూడా ఇంకా మనం పైన కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా పెద్ద స్టాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడితే మనకు
₹2000 ఏమో ఎంఆర్పి ఉన్నది, మనకు 849 రూపీస్కి అయితే వచ్చిందనమాట. మనకు దీంట్లో స్పెషాలిటీస్ ఫీచర్స్ ఏంటంటే, సో దీంట్లో 4 బటన్స్ ఉంటాయి. సో ఒకటి పవర్ ఆన్ బటన్, తర్వాత బ్రైట్నెస్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోడ్స్ ఉన్నాయన్నమాట, 3 కలర్ మోడ్స్. సో 3 కలర్ మోడ్స్ అనేటివి ఈ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇదొక కలర్, అండ్ వైట్ కలర్ ఒకటి, అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఒకటి. సో ఈ 3 మోడ్లో అయితే మనకు లైట్ అనేది సో బల్బ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం చేసే వీడియోస్ బట్టి మీరైతే దాన్ని డిఫరెంట్ కలర్స్గా మార్చుకోవచ్చు. అండ్ అలాగే హోల్డర్ కూడా మనకు హార్జెంటల్ అండ్ వర్టికల్గా కూడా సో హోల్డర్ని పెట్టుకునేసి వీడియోస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది నేను ఇంకో ట్రైపాడ్ స్టాండ్కి అయితే అటాచ్ చేశాను అనమాట, సో రింగ్ లైట్ని. సో నా దగ్గర ఇది కూడా ఉంది, గొరిల్లా ట్రైపాడ్. సో ఇది మనం బయట వ్లాగ్స్కి పోయినప్పుడు ఇది తీసుకుంటాం అనమాట. సో దీనికి కూడా పెట్టొచ్చు దీన్ని. అండ్ అలాగే ఇది కూడా ఒకటి ఉందన్నమాట మన దగ్గర ట్రైపాడ్. సో ఈ ట్రైపాడ్ కూడా మనం అయితే పెట్టేసి వాడుకోవచ్చు. సో మనం మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ సో చిన్నది, సో దీన్ని కూడా పెట్టి వాడచ్చు అనమాట. సో అన్నిటికైతే ఇది వర్క్ అవుద్ది. సో మనం జస్ట్ ఫిట్ చేసుకోవడం, వాడుకోవడం. సో మీకు ఇందాక చూపించింది అంత పెద్ద స్టాండ్ ఏం చేస్తాము, ఎందుకు మనకు అవసరం లేదనుకుంటే మాత్రం సో 100% ఇవైతే యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకు రింగ్ లైట్స్ని ఎలా అటాచ్ చేయాలనే దాని గురించి ఒకసారి నేను రింగ్ లైట్ ఎదురుగుండి కూడా మాట్లాడతాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ప్రజెంట్ అయితే నేను సో రింగ్ లైట్ పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. సో మీకు మోడ్స్తో కూడా సో చేంజ్ చేసి చూపిస్తానండి. సో ఇది ఒక మోడ్. సో ఈ మోడ్లో కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది చూడండి, అదండి ఇంకో మోడ్. సో ఇది ఇంకొక మోడ్ అనమాట. సో ఈ 3 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 3 మోడ్స్లో సో మీరు టైప్ ఆఫ్ వీడియో చేసేదాన్ని బట్టి మీరైతే కలర్ని, సో ఈ రింగ్ లైట్ని అయితే మీరు లైటింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ వీడియో అయితే. సో మీకు మొత్తం వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.